18వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. క్రైస్తవులకి కత్తిరించుకునే ఆచారం లేదు కదా డాడీ. పౌలు గారు ఇక్కడ ఎందుకు చేసినట్టు? పౌలు గారు తలకు మొక్కుబడి ఏంటి, కింక్రయలో తల కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియకు బయలుదేరను. క్రైస్తవులకు మొక్కుబడులు ఉన్నాయా? తల వెంట్రుకలు కత్తిరించుకోవచ్చా? అంతే కదా. క్రైస్తవులకు మొక్కుబడులు ఏమి లేవు నాయనా. ఇప్పుడు మనం మొక్కుబడులు ఏం చేసుకోకూడదు. తల వెంట్రుకలు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇలా జరగటానికి ఒక సందర్భం ఉంది. ఇక్కడ ఇలా జరగటానికి ఒక సందర్భం ఉంది. అన్ని పర్యాయాలు యేసుప్రభు వారు సముద్రం మీద నడవలేదు, అవునా? అదే పనిగా యేసుప్రభు వారు చనిపోయిన వాళ్ళని ఆపలేదు, గుడ్డి వాళ్ళని కాళ్ళు ఇవ్వలేదు, కుంటి వారికి కాళ్ళు ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి చేశారు. పౌలు గారు కూడా ఈ పని ఎందుకు చేశారంటే వీటి గురించి ఒక వివాదం ఉంది. ఆ వివాదం ఏంటంటే కూర్చో అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం. అందరూ తేయండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం. ప్రారంభం నుంచి. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. దీనికంటే ముందు ఒక విషయం ఉంది యూదుల మధ్య. ఏంటంటే యూదులలో కొందరు ఇప్పుడు మన దగ్గర సగం సగం నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంబీటీహెచ్ అయిపోగానే మాకు అంతా తెలిసిపోయిందనో, బీబీటీహెచ్ చదవకుండా, డీబీటీహెచ్ చదవకుండా మాకంతా జ్ఞానం వచ్చేసిందని చాలామంది అనుకుంటున్నారు. నా లెక్క ప్రకారంగా వాళ్ళకి బైబిల్ పూర్తిగా రాదు. మీరు 3-4 ఏళ్ళకి అంతా వచ్చిందనుకుంటే 25 ఏళ్ళైనా నాకు అంతా రాదని చెప్తాను. ఇప్పుడు నేను 25 సంవత్సరాలు మీలా చదవలేదు. మీరు రోజుకు ఒక అధ్యాయం చదువుతారో చదవరో నాకు తెలియదు, కానీ రోజుకు 100 అధ్యాయాలు చొప్పున చదివేవాడిని. 25 సంవత్సరాలు పరిశోధన చేశాను బైబిల్ మీద. 25 years చదవడం కాదు అది. పరిశోధన అంటే ఆలోచించటం, వివేచించటం. కనుక మొదటి శతాబ్దంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్న కాలంలో 15వ అధ్యాయం మొదటి వచనంలో కొంచెం నేర్చుకున్నోళ్ళు ఖాళీకుండా అనుకోండి, తొనగదు. మీరు నెత్తి మీద పెట్టుకున్నా అది తొనగదు, కదలదు. నిండుగా నీళ్ళు వేసారనుకోండి కొండలో, అది నెత్తి మీద తొనకదు. సగం నీళ్ళు వేసారనుకోండి, ఏమవుతుంది కొండ? ఆడవాళ్ళు చెప్పండి, తొణుగుతుంది. ఎందుకంటే సగం నీళ్ళు ఉన్నాయి కనుక. హాఫ్ నాలెడ్జ్ పీపుల్ అంటారు వాళ్ళని. ఏమీ తెలియనివారు, తెలుసనుకొని తెలియనివారు. అంతా తెలుసనుకొని ఏమీ తెలియని వాళ్ళు వీళ్ళే. అలాంటి వాళ్ళు కొందరు ఏదో అక్కడక్కడ కొంచెం నేర్చుకున్నారు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచన గ్రంథాలని, లేదా లేఖనాలని కొంచెం నేర్చుకున్నారు వాళ్ళు. అలా నేర్చుకున్న వీళ్ళు ఏమనొచ్చి బోధిస్తున్నారట? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? బైబిల్ ప్రకారంగా
ఈ ప్రశ్న సరిపోద్ది ఈవేళ అంతటికి. పెద్ద ప్రశ్న అడిగేశాడు. ఇంకా నో మోర్ క్వశ్చన్స్. వినండి. మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరు. సున్నతి ఎవరిది? ఇశ్రాయేలీలది. ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు క్రైస్తవులు కారు. అది మొదట తెలుసుకోవాలి మీరు. ఇశ్రాయేలీలు క్రైస్తవులు కారు. క్రైస్తవులైన వారు ఇశ్రాయేలీలు కారు. బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలీలు యాకోబు సంతానం. మనం యాకోబు సంతానం కాదు. అమెరికన్స్ కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియన్స్ కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, అరబ్స్ కానివ్వండి, వీళ్ళెవరు కూడా యాకోబు సంతానం కారు. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. ఆ రోజుల్లో ఉన్న అమోరీలు కానివ్వండి, కనానీయులు కానివ్వండి, హిత్తీలు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, ఈజిప్షియన్స్ ఐగుప్తీలు కానివ్వండి, వీళ్ళెవరు కూడా ఇశ్రాయేలీలు కారు. ఇది ముందు తెలుసుకోవాలి. క్రైస్తవులు కూడా తెలీదు. సోకాల్డ్ భక్తులు, బోధకులు, దరిద్రులు అనేవాడికి ఎవరికి తెలియదు. ఇది శరీర ప్రకారం మనం ఇశ్రాయేలీలం కాదు. ఇశ్రాయేలీలలో యూదులు అనే ఒక తెగ ఉంది. వాళ్ళే యూదులు. ఆ యూదులే ఇక్కడ జరుగుతున్న ఈ సందర్భాల్లో మనకు కనబడుతున్న వాళ్ళు. రైట్, వాళ్ళకే సున్నతి. దేవుడు పాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళకే ఇచ్చాడు, మనకు కాదు. కనుక సుల్తి, సున్నతి అంటే సుల్తి. సున్నతి కానివ్వండి, బలులు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, అదే ధూప నైవేద్యాలు కానివ్వండి, అర్పణలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులు ఆచరించేవాళ్ళు. క్రైస్తవులకి వీటికి ఏ సంబంధం లేదు. క్రైస్తవులది బాప్తిస్మము, ఇశ్రాయేలీలది సున్నతి. సున్నతి వేరు. కనుక యూదులు సున్నతి పొందుతారు, క్రైస్తవులు బాప్తిసం పొందుతారు. బాప్తిసం పొందినవాడే రక్షింపబడతాడు తప్ప సున్నతి పొందినవాడు రక్షింపడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. మరి ఎవరు చెప్తున్న మాటలు ఇవి? యేసుక్రీస్తు చెబుతున్న మాటలు. అవునా? యోహాను సువార్త 3వ అధ్యాయం. బాప్తిసం అంటే నీళ్ళలో మునగటం. మనం ఇస్తున్నాంగా బాప్తిసం. 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. అంటే రక్షింపబడ్డడు. నీళ్లలోకి వెళ్ళి ముంచబడితేనే తప్ప. బాప్టిజం అంటే బ్యాప్టిజం అంటే ముంచుట. అది బరియల్, సమాధి చేయుట, పూడ్చిపెట్టుట. మీకు అర్థమైంది కదా? యేసుప్రభు కూడా అదే అన్నాడు, నీటి ద్వారా జరగాలి అని. ఏనైనా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది.
బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇప్పుడు రక్షణ సున్నతి వలన వస్తుందా, బాప్తిస్మం వలన వస్తుందా? ఇప్పుడు ఈ మాటలు మీరు ఈ రిఫరెన్స్లు చూసిన దాన్ని బట్టి సున్నతి వలన రక్షణ అనేది రాదని, సున్నతి అనేది ఇశ్రాయేలీయులకు చెందినదని, బాప్తిస్మం అన్నది క్రైస్తవులు వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. అది తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారు. ఇందులో ఇశ్రాయేలీలు బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు, ఇండియన్స్ బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు, యూరోపియన్స్ బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు, అమెరికన్స్ బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారు. ఎవడు బాప్తిస్మం పొందిన క్రైస్తవులు అవుతారండి. క్రైస్తవులు ఎవరైనా అవచ్చు. క్రైస్తవులు ఎవరైనా అవ్వచ్చు. ఎలా అవుతారు? బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకుంటారు. పేతురు ప్రసంగం విన్న తర్వాత ఆ పెంతెకొస్తు పండుగ దిన అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నేనన్నా కొన్ని వేల మంది ఆ రోజు వచ్చారు. పేతురు ప్రసంగం చేస్తుంటే మిగిలినటువంటి శిష్యులతో ఆ లొకేషన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఆ రోజు యెరూషలేములో కూడుకున్నారు వీళ్ళంతా. పస్కా పండుగ ప్రతి ఏటా కూడుకోవడం వాళ్ళకి అలవాటు. చాలా ప్రాంతాల నుంచి, దేశాల నుంచి ఆ రోజు ఇశ్రాయేలీలు చెదిరిపోయినటువంటి వాళ్ళు, అంటే వలసపోయిన వాళ్ళు వచ్చారు అక్కడ పండుగ చేసుకోవటానికి. పేతురు ప్రసంగం విన్న తర్వాత 2వ అధ్యాయం 37 నుంచి చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుంచి. పేతురు ప్రసంగం విన్న తర్వాత ఆ యూదులందరూ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలి పేతురు గారిని మిగిలిన అపోస్తలుని అడిగితే, అప్పుడు పేతురు గారు అన్నారు, మీరు మారు మనసు పొందాలబ్బాయి. పాపాలు పోవాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు పేరిట బాప్తిసం పొందాలి, అప్పుడే మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. అంటే ఇశ్రాయేలీలు, యూదులు కూడా బాప్తిసం పొందాలి అనేది శాసించాడు. ఏనైనా అలాగే అపోస్తల కార్యాలు అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి దగ్గర పేతురు గారు మాట్లాడిన తర్వాత 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 48వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం, 48, 47, 47 అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 47, 48. అప్పుడు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అన్యజనులు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించెను. కమాండ్ ఆర్డర్ అంటారు దీన్ని. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. ఇది ఎవరు ఆర్డరు? గాడ్స్ ఆర్డర్. ఇది జీవోయే, గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఇది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకలాగా ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆర్డర్ ఉంటుంది. కానీ బైబిల్లో మాత్రం ప్రపంచం అంతటికి ఒకటే ఆర్డర్, గాడ్స్ ఆర్డర్. బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. బాప్తిస్మం అనేది ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం ప్రకారంగా కొందరు, అంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్, బైబుల్ అర్థం కాని దద్దములు, మన దగ్గరికి సగం చదివి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు, అంతా వచ్చాను అనుకునేవాళ్ళు, అలాగే మనల్ని కాపీ కొడుతూ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కనపడకుండా మన సీడీలు చూసేయటం, మన పాఠాలు చదివేయటం, మేము అనేది చెప్పుకోవాళ్ళు మాది బాధని చెప్పుకున్నారు. ఈవేళ చాలామంది ఛానల్స్లో నా ప్రసంగాలు కాపీ చేసిన వాళ్ళు మీరు చూసుంటారు. సైన్స్ నాలుగు సైన్స్ చెప్తా, అంతా ఆయన సైన్స్ చెప్తున్నాడు అన్న దరిద్రులు కూడా ఇప్పుడు సైన్స్ చెప్తున్నారు. కనుక వీళ్ళు కాపీడ్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ వీళ్ళు. అలాంటి వాళ్ళే ఈ అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు. కొందరు యోదయ నుండి వచ్చి, అంటే యూదులు వీళ్ళు, యోదయ దేశంలో ఉన్నవాళ్ళు. మరి యూదులే కదండి, యోదయలో యూదులే ఉంటారు, ఇండియాలో ఇండియన్స్ ఉంటారు, అమెరికాలో అమెరికన్స్ ఉంటారు. మిగిలిన వాడు ఉండొచ్చు, కాదని నేను అంటాంలే.
కానీ వీడు యూదులు కనుక మీరు మోషే నియమించిన ఆచారము చెప్పన సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఏమని? మీరు మోషే నియమించిన ఆచారాన్ని ధర్మశాస్త్రాన్ని కొట్టిపడేస్తున్నారు మీరు, కనుక బాప్తిసం పొందితే రక్షణ ఏంటి? చూసారా, బైబిల్లో అపోస్తలుల ద్వారా దేవుడు రాయించింది లేదా యేసు ప్రభు నోట వచ్చిన మాట బాప్తిసం పొందితే కానీ రక్షణ లేదు, పచ్చి పచ్చిగా ఉంది. అప్పటికి యేసు ప్రభు 33లో మరణించారు. ఆయన విదిన్ ఫ్యూ ఇయర్స్, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ యేసు ప్రభు మరణించిన తర్వాత. ఎందుకంటే అపోస్తుల కార్యాలు క్రీస్తు శకం 33 నుంచి 66 మధ్య కాలంలో రాయబడింది. క్రీస్తు శకం 33 66 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది. అంటే ప్రభు అప్పటికి మరణించి 10-15 ఏళ్ళు అవుతుందేమో సుమారుగా. అప్పుడే వీళ్ళు మార్చేస్తున్నారు. యేసుప్రభు చెప్పిన మాటలు మార్చేస్తున్నారు, అపోస్తులు చెప్పిన మాటలు మార్చేస్తున్నారు. ఎలాగా? బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించాడు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. సున్నతి పొందితే కానీ రక్షణ రాదని 15వ అధ్యాయంలో ఉంది. చూసారా, అపోస్తుల కార్యాల కంటే ముందు రాయబడింది యోహాను సువార్త. యోహాను సువార్తలో ఏమని రాయబడింది? యేసుప్రభు చెప్పింది, నీటి ద్వారా నీటి మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని అందులో ఉంది. దానికి ముందు లోకాక ముందు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు ఏమన్నారు? నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడతాడు అని ఉంది. అంటే 15వ అధ్యాయం వచ్చేటప్పటికే అంతకు ముందే బాప్తిసం పొందాలి సుమా ఆజ్ఞారూపంగా వచ్చిందనే సంగతి తెలిసిపోయింది మనకి. పైగా ఈ ఆఫనాలజీ పీపుల్ గాళ్ళు వచ్చేసి పౌలుకి బర్నబా మీద ఎదురు తిరగాలి. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఉంటారు, మన పాట వేస్తారు, నా ఫోటో రాగానే తీసేస్తారు, ప్రసన్న అన్న ఫోటో రాగానే తీసేస్తారు, జాన్సన్ అన్న ఫోటో రాగానే తీసేస్తున్నారు. వాళ్ళు క్రియేటర్స్ ఆ పాటకే, వాళ్ళు ఆ పాటను సృష్టించిన వాళ్ళే. ఎందుకు తీసేస్తున్నారు అంటే ఎంత కళ్ళు నెత్తి మీదకి వచ్చి చూశారు వీళ్ళకి. అంటే ఎవరు విద్య నేర్పించారో వాళ్ళ మీద తిరుగుబాటు చేసే దౌర్భాగ్యులు వీళ్ళు. అర్థమైందా? కనుక అంతకు ముందే బాప్తిసం పొందితేనే కానీ రక్షణ లేదని బైబిల్లో రాయబడితే యేసుప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. ఎక్కడికి వచ్చి లేవుని ఫిట్టింగ్ పెట్టేశారు ఇక్కడ. పౌలు గారి మీద ఉన్న లేక బర్నబా గారి మీద ఉన్న ద్వేషంతో. ఎందుకంటే పౌలు గారికి బర్నబాకే మంచి బిరుదులు ఇచ్చేశారు. పౌలు గారికి జుపతని, బర్నబాకు హెర్మే అని మంచి మంచి బిరుదులు ఇచ్చేత తట్టుకోలేకపోతున్నారు. అర్థమైందా? నేను ఎంతోమందిని జయించి జయశాలని బిరుదు నేనే పొందితే ఒకడు అసలైన జయశాలి అని పేరెడుతున్నాడు. ఆడేవాడు అంటే కాపీడ్ గాలు అనమాట వీళ్ళు. ఎవరి మీద విజయం సాధించారంటే ఎవరి మీద విజయాలు లేవు, అందరి చేతిలో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు. ఆయనకి టైటిల్ ఉంది కనుక నాకు టైటిల్ ఉండాలి. అర్థమైందా? మనం బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తం చేసేసరికి క్రియేటర్స్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటాడు ఒకడు. ఇలాగా కాపీలు చేసిన అలాంటి వాళ్ళు కొందరు. వీళ్ళు ఆఫనాలిటీ గాళ్ళు, బైబిల్ సరిగ్గా తెలీదు. కేవలం పౌలు మీద బర్నబా మీద దెబ్బతీయాలి, వాడు గొప్పోళ్ళు అయిపోతున్నారు ప్రజల మధ్య, వాళ్ళ మాటలకు ప్రజలు లోబడిపోతున్నారు, సమాజాన్ని వాళ్ళు దేవుని వైపు మళ్లించేస్తున్నారని సాతాను ఏజెంట్లు వీళ్ళు ఇక్కడికి వచ్చి 2వ వచనంలో పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు, మొక్కుబడి అనేది ఎందుకు పుట్టిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది మొక్కుబడికి వచ్చిన గొడవ. అసలు మొక్కుబడి అనేది ఎందుకు వచ్చింది? పౌలు గారు తల వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ఇంకరి ఎందుకు వెళ్ళారు? అది నీ పాయింట్, మర్చిపోకండి. మనం దాని మీద వస్తున్నాం అక్కడికి. ఇంత పెద్ద ఇష్యూ ఆ రోజు జరిగిందంటే దాని వెనకాతలు ఉన్నటువంటిది చాలా మిస్టరీ హిస్టరీ ఉంది. మరి అంత చదవాలంటే బైబిల్పై పాండిత్యం ఉండాలి ఎవరికైనా చెప్పగలగాలంటే దీన్ని. అది బైబిల్ ఓపెన్ సిటీ వాడు మాత్రమే చెప్పగలడు, అనాపరగ పాస్ట్ గారు ఎవడు చెప్పలేడు ఇది. కనుక పౌలు గారి మీద బర్నబా గారి మీద ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, భేదాభిప్రాయాన్ని, వాళ్ళ ఎదుగుదలను తట్టుకోలేని వీళ్ళతో వాదన మొదలుపెట్టారు. ఎలాగ పట్టుకోదలుచుకున్నారు? పౌలేమో మోషే ధర్మశాస్త్రాన్ని కాదంటున్నాడు చూడండి. అవునరా,
మోషే మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, మన పూర్వీకులతో ధర్మశాస్త్రం వద్దంటాడేటి ఈయన కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడే కదా, ఈయన కూడా యూదుడే కదా, ఈయన కూడా ఇశ్రాయేలీయుడే కదా. ఇశ్రాయేలీయుడు అయ్యుండి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కాదంటున్నటువంటి వీడు ఎలా దేవుని సేవకుడు అవుతాడు, ఎలా దేవుని చేత పంపబడిన వాడు అవుతాడని అలాంటి వివాదాన్ని రెచ్చగొడతాడు. నా మీద ఏమంటారు తెలుసా, పరిశుద్ధాత్మ లేదంటాడు. ఒక దరిద్రుడు ఆత్మ వచ్చిందని చెప్పేసి అమాయకంగా ప్రజలను మోసం చేస్తున్నావురా, నీకు ఆత్మ రావడం ఏంట్రా, బైబిల్లో ఎక్కడుంటారంటే అది వాడు ఎదురు చెప్పలేక ఎదురు నిలబడలేక మన మీద ఎలా అసత్య ప్రచారాలు చేస్తాడు. ఆయనండి పరిశుద్ధాత్మను నమ్మడండి అని పెడతారు, నా మీద నిందేశారు. అంటే ఎలా ఎదురుపడాలా, ఎలా వాదించాలో తెలియనటువంటి ఆడంగులు వెనక నుండి ఏదో అరుచుకుంటూ ప్రజల మధ్య ఇది ఇలా తంత్రాలన్నీ పన్నుతుంటారు వాళ్ళు. 2వ వచనం, పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించరి. పౌలు గారు ఎప్పుడు అపోస్తలుల తర్వాత వచ్చాడు. ప్రారంభ సంఘం అప్పుడు ప్రారంభించబడిపోయింది యెరూషలేములో. క్రీస్తు శకం 33లో యేసుప్రభు మరణానంతరం మొదటి సంఘం ఆరంభమైంది. మా అబ్బాయి నువ్వు చెప్తే మేము వినమయ్యా, నువ్వు పౌలు నిన్నగాక మొన్న వచ్చావయ్యా, నీకేం తెలిసి ఇదంతా ఏమన్నారు పౌల్ని ఏమంటారండి, నువ్వేంటయ్యా నిన్నగాక మొన్న వచ్చావు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మేము సీనియర్స్వి. అపోస్తులు సీనియర్స్ ఉన్నారు, అక్కడ పేతురు గారు ఉన్నారు, ఆంజనేయ గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీర్చుకుందాం పద అన్న. అది ఇష్యూ చెప్తున్నాడు ఇక్కడ. 3వ వచనం ఏమైంది, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 3వ వచనం, కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి. ఇది గమనించాలి, సంఘం అంటే విలువ తెలియనటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏది జరిగినా సంఘము ద్వారా జరగాలి, మర్చిపోకండి. నిన్ను ఎక్కడికైనా వాక్యాన్ని బోధించడానికి పంపాలంటే సంఘం పర్మిషన్ ఇవ్వాలి, అర్థమైందా? ఏది నిజం తెలుసుకోవడానికి సంఘం వల్ల సాగనింపబడాలా అని అనొచ్చు మీరు. ఏది నిజమని తెలుసుకోవడానికి సంఘం వల్ల సాగనింపబడాలా, సాగనింపబడాలి. అది పద్ధతి, అది స్కీమ్, అది అసలు న్యూ టెస్టమెంట్ లా వాళ్ళు చేశారుగా. ఏం జరిగిందట 3వ వచనంలో, కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషం కలుగజేసిన వారు యెరూషలేమునకు రాగా, అక్కడుంది సంఘం, ఆది సంఘం, తల్లి సంఘం అంటుంటారు చూసారా. ఆ రోజు ప్రారంభమైన మొదటి సంఘం భూమి మీద అదే యెరూషలేములో పేతురు గారు ప్రసంగం ద్వారా. చాలామంది మనలోంచి బయటకు పోయినటువంటి అడవి గాడిదల్లటలు ఉన్నారు, వాళ్ళందరూ దుకాణాలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళందరూ మనం ఎదిగినంత ఆకాశం అని ఎదగలేదు. ఎందుకు? దేవుడు వాళ్ళ ఆలోచన మంచిది కాదు కనుక దేవుడు వాళ్ళని తొక్కేశాడు. మన ఆలోచన గొప్పది కనుక ఈరోజు ప్రపంచంలో అందరికంటే ఎత్తుగా అయిపోయాం మనం. ఎందుకు? బైబిలు ప్రకారంగా సంఘ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కనుక. ప్రతి ఒక్కరూ వినాలి ఈ విషయాన్ని. కనుక సంఘము ద్వారా సాగనంపబడ్డారు. యెరూషలేము వచ్చారు. యెరూషలేము ఉంది కదా సంఘం. అక్కడ సంఘంలో ఎవరెవరు ఉన్నారట? 4వ వచనంలో, సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. ఎవరిని? గొడవబడి వచ్చారు కదా అక్కడి నుంచి పౌలు గారు, బర్నబా గారు, కొందరు దౌర్భాగ్యులు. సున్నతి పొందితే కానీ సున్నతి పొందితే కానీ రక్షణ లేదు. అసలు సున్నతికి దీనికి సంబంధం ఏంటారు? దరిద్రుడా, అది సుల్తీరా. అది సుల్తి అరబోలు చేసుకుంటారు, ఇష్మాయిల్ సంతతోళ్ళు చేసుకుంటారు, లేదా ఇస్సాకు సంతతోళ్ళు చేసుకుంటారు, ఇశ్రాయేలు చేసుకుంటారు సుల్తి. నీకెందుకు సుల్తి? నీకు ఒకవేళ సుల్తి ఉంటే నీకు ఏదో వెనీరియల్ డిసీజ్ ఉన్నాయన్నమాట, నీకు సుఖరోగాలు ఏ వచ్చి పడ్డాయి మీద, అందుకే నీకు కోసేస్తారు ఆ గోప్యాంగ చర్మాన్ని. మీకు అర్థమైందా? సుల్తి ఎందుకు చేస్తారంటే నీకు తీరని రోగాలు ఏమైనా అంటుకుంటే అప్పుడు కత్తిరించేస్తారు నీకు. ఇది నీకు రోగాలు వస్తే చేసే పని. కానీ వాళ్ళకు పుట్టిన 8వ దినాన్నే మగపిల్లవాడికి చేస్తారు. అది ఇశ్రాయేలీలు ప్రపంచంలో. నెక్స్ట్ అరేబియన్స్
ఇస్లాం వాళ్ళు మాత్రమే చేసుకోవాలి దీన్ని. వాళ్ళు చేసుకుంటున్నారు, అది చేసుకోవడం రైట్ అని నేను అంటం లేదు. ఈరోజు బాప్తిసం తీసుకోవాలి, సుల్తీలు లేవు, సున్నతులు లేవు, తిరిగి జన్మ. ఓకే, మొత్తానికి ఇష్యూ మీద ఆ పార్టీ ఈ పార్టీ ఎరుసలేం వచ్చింది. అపోస్తులు, పెద్దలు, సంఘపు వాళ్ళు వీళ్ళకి వెల్కమ్ చెప్పారు. 5వ వచనం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి స్టార్ట్ అయింది. సంఘంలో డిస్కషన్ స్టార్ట్ అయింది. పరిసయ్యులలో తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. ఎవరికి సున్నతి చేసేయమంటున్నారు వీళ్ళు? అన్ని జనులకే. ఆంధ్ర వాళ్ళు కూడా సుల్తీ చేసుకోవాలని ఇస్లాములు అన్నారు అనుకోండి, ఒప్పుకుంటారు మీరు? సుఖరోగాలు ఉన్నాడు ఎవడో వెళ్ళి చేసుకుంటాడు, మనకెందుకండి? చూసారా ఎలాంటి తలపోటుకలు తయారయ్యారో? సంఘంలో ఎలాంటి ప్రాబ్లం పెట్టారు చూసారా వీళ్ళు? ఎవరిని? అన్ని జనులు కూడా మోషే ఇశ్రాయేలుకు నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని జనులు కూడా సున్నతి చేయాలని, మోషే ధర్మశాస్త్రాన్ని మీరు గైకోవాలని. వాళ్ళెందుకు గైకుంటారు మోషే ధర్మశాస్త్రాన్ని? రాముడో, కృష్ణుడో, అల్లాయో ఏదో వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్మాలని ఆజ్ఞాపించమంటే మెడ మీద తొక్కేస్తారు కాలేసి. ఎలాంటి పింకితనం చూసారు వీళ్ళది? యూదులు బుర్ర తిరుగుడు ఎక్కువ వీళ్ళకి. యూదుల్లో పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, దొంగ సన్నాసులు, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, వీళ్ళకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్. వీళ్ళంతా దరిద్రులు, ఎవరు చెప్పింది నమ్మరు వాళ్ళు పుట్టిందే. తాను పట్టిన గుందెలుగు 3 కాళ్ళు అంటే ఇంక అడితే ఏం వాదిస్తాం మనం? ఓరు బాబు నీ నమస్కారం రా బాబు 3 కాళ్ళు అనుకుని వెళ్ళిపోవాలి మనం. కనుక వీళ్ళు ఏమన్నారట? పరిసయ్యుల తెగలో మళ్ళీ విశ్వాసులటి దరిద్రులు. వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? విశ్వాసులని చెప్పుకుంటున్నారట. బిలీవర్స్ గ్రూప్ అంటాడు, అంటే విశ్వాసుల సంఘం. ఏమండి వాళ్ళు ఏమంటున్నారట? అన్యజనులకు సున్నతి చేయించవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను. పెద్ద గొడవ జరిగింది అక్కడ, వాదోపవాదాలు. అంటే ఎలాంటి వాదోపవాదాలు? ఇదిగో నేను చెప్పినట్టే, వారు దరిద్రులారా, వాళ్ళకెలా సున్నతి చేయిస్తారా? ఇంతకీ వాదోపవాదాలు ఏంటని మీరు అనుకోకండి, అదే నేను చెప్పాను ఇప్పుడు ఎంతసేపు. వాళ్ళకెలా మనం సున్నతి చేయిస్తాం? వాళ్ళు అన్ని జనులు కదా. సున్నతి అనేది ఇశ్రాయేలీ కదా. మోషే ద్వారా దేవుడు సీనాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం కదా. ఇది వీళ్ళకి వర్తిస్తుంది తప్పితే వాళ్ళకెలా వర్తిస్తుంది? అది వాదోపవాదాలు. ఇంకా మొత్తానికి వాదోపవాదాలు జరిగితే నాలటోడు పేదరు షటాప్ అన్నాడు. ఇక నిజం చెప్పకపోతే అవ్వదు కదండి. ఆడు మాట్లాడి ఆడికి పాలిష్ కొట్టి, ఈడికి మాట్లాడి ఈడికి పాలిష్ కొట్టి. పాస్టర్ గారు ఇప్పుడు పాస్టర్లు, సోకాళ్ళు పాస్టర్లు దరిద్రులు, వాళ్ళ సంఘాలకు పాలిష్ కొడుతుంటారు. ఎందుకంటే వెధవలు బ్రతుకుతారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంది. కూడుకున్న వాళ్ళ మీద. ఈ కూడుకున్న వాళ్ళంతా అలీబాబా 40 దొంగలు. వాళ్ళు ఏమనుకుంటారు అదే వాక్యం చెప్పారు. పాస్టర్ గారు గౌన్ వేస్తారు, అది గౌన్ ఇప్పిస్తే తగిలేస్తారు బయటికి. జీతానికి ఇంకొక పాస్టర్ ఉంటాడు మార్కెట్లో రెడీ. మార్కెట్లో పాస్టర్లు 3 మంది ఉన్నారు, ఊరికి గాలికి తిరుగుతున్నారు పనిపాటు లేక. వాళ్ళది ఎవరినో తెచ్చుకుంటారు. కానీ మన దగ్గర పప్పులు ఉడకవు కదా. మన బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఒరే దించి అంటే తాడు కట్టి 4 అంతస్తులు కిందన పడేస్తారు. అది మనకున్న తీరి. అది నోరు కూర్చుకొని వింటావా? విను, లేదా పో అంట అంతే. ఎవడైనా సరే నేను మన కలెక్టర్ గారు అయితే ఎవడకు గొప్ప? కలెక్టర్ ఆఫీసులో గొప్ప. ఇక్కడ మాత్రం చేతులు కట్టుకొని వచ్చి కూర్చోమను. వాడు నేర్చుకుంటారంటే పిచ్చి వేషాలు వేస్తాడు, బయటికి పంపించేటవే. బయటికి పోరా బాబు అంటాం. నువ్వు కలెక్టర్ అయితే ఎవడకు కావాలి, కమిషనర్ అయితే ఎవడకు కావాలి. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఈరోజు విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తం అవడానికి కారణం ఏంటంటే ఎవడిని లక్ష్య పెట్టాం. ఎందుకు లక్ష్య పెట్టాలి? ఎవరినైనా ఎవరి దగ్గర అడుక్కుంటే కదా, ముష్టెత్తితే కదా మనం ఎవరికైనా లోపడాలి. ఎవరికి లోపడతాం? దేనికి? ఆయన ముష్టెత్తుకొని అమ్మేసుకుంటామా దేవుణ్ణి? ముష్టి గురించి బైబిల్ని తప్పుడుగా బోధిస్తావా? ముష్టి గురించి దేవుణ్ణి ఇబ్బంది పెడతావా? వద్దు, ఇబ్బంది పెట్టాం. కనుక పేతురు గారు లేచారు. 7వ వచనం, సహోదరులారా, పేతురు గారు చెప్తున్నారు వినండి. సహోదరులారా,
ఇప్పుడు మొక్కుబడి గొడవే ఇదంతా మొక్కుబడి గురించి గొడవే. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని, ఎక్కడ? కొర్నేలు ఇంటి దగ్గర అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. మర్చిపోకూడదు మీరు ఇదే. ఆరంభమందు అన్యజనులు ఎక్కడ విన్నారంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి దగ్గర జరిగింది. అది మొదటి మెసేజ్ పేతురు గారిది. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి మీరు. కనుక ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని ఎత్తుకున్నాడు ఇక్కడ. ఏమని? ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడే ఏర్పరచుకొనుడని మీకు తెలియను. మీకు తెలుసు కదా. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ అన్యజనులకు నేను బాప్తీసం ఇచ్చాను. నా వాక్యం విన్న తర్వాత వాళ్ళు అడిగారు, మరి వాళ్ళకి ఇచ్చాను. అంతవరకు ఇశ్రాయేలుకే బాప్తీసం అని మీరు అనుకున్నారు, కానీ కాదు. అన్యజనులు కూడా దేవుడి పిల్లలే. వాళ్ళు కూడా యేసుప్రభువుని తెలుసుకోవాలని దేవుడు ఈ ప్రోగ్రాం పెట్టాడు. కనుక నేను వాళ్ళకి బాప్తీసం ఇచ్చేశాను. మరియు 8, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మ అక్కడ అనుగ్రహించాడు. అపొస్తలుల 10:11 చదివితే మీకు అర్థమవుద్ది. వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. 9, వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదుమని. సున్నతి కాదు. ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందవలని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా సమూహమంతయు వరకుండి బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచకుల అద్భుతములను వివరించగా ఆలకించెను. అప్పుడు పౌలు బర్నబాది రైటు, వాళ్ళు చెప్పింది రైటు అని అర్థమైపోయింది. అంటే ఎలాంటి క్లారిఫికేషన్ జరిగిందో చూసారా? రైట్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కొంతకాలానికి ఇశ్రాయేలీల్లో, యూదుల్లో కొన్ని గొడవలు చెలరేగాయి. ఏటా గొడవలు? అపోస్తుల కార్యాలు ఇప్పుడు 19 కదా, అంతకు పక్కనట్టండి 21వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 17వ వచనం నుంచి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. అంటే అగైన్ మరొకసారి పౌలు గారు వాళ్ళు వచ్చారు, జెరూసలేం వచ్చారు. ఎందుకంటే తల్లి సంఘం కదా అది. అక్కడికి వచ్చిన తర్వాత మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. యాకోబు అంటే అపోస్తలుల 12 మందిలో ఒకడు. ఏనైనా యాకోబు రాసిన పత్రిక అని చదువుతున్నారే, ఆయనే ఈయన. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పను. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా. ఇప్పుడు పౌలు గారికి ఎలా సరిది చెబుతున్నాడో జాగ్రత్తగా మీరు వినాలి. పౌలు మహాజ్ఞాని వీళ్ళందరికంటే. పేతురు గారు 2 పత్రికలు రాశారు, యోహాను గారు 5 పుస్తకాలు రాశారు, మత్తయి గారు 1 పుస్తకం రాశారు, మార్కు గారు 1 పుస్తకం రాశారు, లోకా గారు 2 పుస్తకాలు రాశారు. కానీ పౌలు 14 పుస్తకాలు రాశాడు. మహాజ్ఞానం. అలాంటి ఆయనకి చెప్పడం అంటే చెప్తున్నారు అపోస్తలులు. అర్థమైందా? యాకోబు గారి దగ్గరికి వచ్చారు. యాకోబు అంటున్నాడు, ఏనైనా 20, వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళందరినీ చంపడాలు, వాళ్ళందరినీ జైలుకు పంపడాలు, వాళ్ళందరినీ దేశం వదిలి పారిపోయేటట్టుగా బెదిరించటాలు, ఆ పని పౌలు గారు కదా చేశారు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో. ప్రారంభ సంఘానికి కలిగిన భయంకరమైన కష్టాలవి. అలాంటి కష్టకాలంలో కూడా యేసు ప్రభువుని నమ్మాలి అని బోధన చేసినప్పుడు, ఏ యేసునైతే సిలువ వేశారో యూదులు, సొంతోళ్లే యూదులు యేసు ప్రభుని సిలువ వేశారు.
ఆ యూదులు యేసుప్రభు మరణించిన తరువాత అపోస్తలులు బోధ విన్న తర్వాత వాళ్ళంతా మారిపోయారట. వేల మంది మారిపోయారట. 1000 మంది మారిపోయారు. 1000 మంది మారిపోతే అది చెప్తున్నాడు యాకోబు మిగిలిన సోదరులు పౌలు గారితో చెప్తున్నారు. ఏమని? సహోదరుడా, 20వ వచనం, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. వాళ్ళకేం పిచ్చింది? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అనే పిచ్చుంది వాళ్ళ దగ్గర. ఇంకా కొంతమంది అన్నిల్లో నుంచి క్రైస్తవులు అయ్యారనుకోండి, సంక్రాంతి చేసేస్తారు, క్రిస్మస్ చేసేస్తారు. ఎందుకంటే అప్పుడే కదా పచ్చి పచ్చిగా వచ్చారు అక్కడి నుంచి వీళ్ళు. మీరు జాగ్రత్త, మీరు సంక్రాంతి చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు, అది బైబిల్లో లేదు, ఇది బైబిల్ జడిపించారనుకోండి, ఆ టక్కన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? కొత్త పిల్లలు కాలేజెస్కి రాగానే ర్యాగింగ్ అంటే ఇదే. ర్యాగింగ్ అని అంటారు చూసారా? కొత్త వాళ్ళని బెదిరించటం. కాలేజీకి రాకుండా పోతాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చినట్టు బెదిరిస్తే ఏమైపోతారు? అదే జరుగుతుంది ఇక్కడ. ఏమంటున్నాడు 21వ వచనంలో, 20 వచనంలో, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. వాళ్ళకి మోసే ధర్మశాస్త్రం పిచ్చి పెట్టింది వాళ్ళకి, యూదులకి. వాళ్ళనేమి తట్టకును, వాళ్ళనేమి కదలగొట్టకు నాయన, వాళ్ళనేమనొద్దు. నువ్వేమో బాప్తీసం పొందితేనే కానీ రక్షణ లేదు, ఎవడరా అని నువ్వు అడక్కో. పచ్చి పచ్చిగా ఉంది ఇప్పుడు. వాళ్ళేమో మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతుంటే కానీ రక్షణ లేదని వాళ్ళు గొడవ చేస్తున్నారు. నువ్వు గట్టిగా నరికేవనుకో, వాళ్ళు మొత్తం యేసుప్రభుని వదిలిపోతారు. కనుక జాగ్రత్తగా దువ్వాలని, నువ్వు దువ్వు లోపలికి లాగాలి నెమ్మదిగా. వాళ్ళని బలపడని, వాళ్ళని బలపడాక చెబుదాం. ముందు పిల్లలు రాగానే బొమ్మలు, అది కూడా రంగులు రాటం, అది కూడా జారుడు బల్ల, అది కూడా ఉయ్యాలని చూడగా ఓహో బడి బలే ఉందనుకుంటాడు. రాగానే ఆడికి పాఠాలు ఇచ్చి కొట్టేస్తాడు అనుకో, రేపు బడికి వస్తే నువ్వు నన్ను అడుగు. వాళ్ళకి ఏదో ఆటలను పాటలను ఏదో ముందుకు వచ్చి లూజుగా వదిలేయాలి వాళ్ళని. మనం లూజుగా వదిలేగానే భలే ఉందరా బడి అనుకుంటాడు. వచ్చిన కాడి నుంచి నువ్వు ఉతుకుతున్నావు అనుకో, అందుకే బడికి రారాడు. నాకు ఆ బడి అంటే ముందు నుంచి తెలుసు, నాకు బడి అంటే ఎలర్జీ చిన్నప్పటి నుంచి. చివరికి తీసుకెళ్ళి మా అమ్మ ఆఖరికి ఎన్ని బడులు మార్చిందో. ఒక బడిలో నుంచి పారిపోయిన తర్వాత ఆ బడిలో సీట్ ఇచ్చేవారు కాదు నాకు. ఎందుకంటే ఇటు మంచోడు కాదమ్మా, మీ అబ్బాయికి సీట్ ఇవ్వని చెప్పేసేవారు. దుంపలు పడైనా సీట్ ఇచ్చేవారు కదా నాకు. అప్పుడు మా అమ్మ ఆలోచించి జ్ఞానాపురం తీసుకెళ్ళింది. అక్కడ కూర్చోబెడతా, చెట్టు కింద మెట్లు ఉంటా, మెట్ల మీద కూర్చోబెట్టారు వరుసగా పిల్లల్ని. నా కర్మకు ముందు సీట్ ఇచ్చారు. ఇలా గ్యాలరీ టైప్లో ఉండదు, కిందన కూర్చున్నాను. మా టీచర్ గారికి ఒక పాప ఉంది. దరిద్రానికి దాని దగ్గర బెత్తం ఉంది. మీకు అర్థమైంది కదా, వాళ్ళ అమ్మ టీచర్ కదా, మరి అది ఎవరినైనా కొడుతుంది. నా మనవరాలు చూడండి, పిల్లలు బెదిరిస్తుంటుంది ప్రార్థన అవుతుంటే. మా జాన్సన్ వాళ్ళ అమ్మాయిని చూశారంటే ప్రతిరోజు ప్రార్థన పిల్లల్ని విశ్వసిస్తుంటుంది. పాపం వాళ్ళు ఏమంటారు, అమాయకంగా చూస్తారు కొట్టిన తిట్టిన, ఎందుకంటే మా తాతయ్య మనవరాలు కదా ఏమనంటే అని భయపడుతుంటారు పిల్లలు. అలాగే ఈ టీచర్ కూతురు ఏం చేసింది, తిన్న ఉండకుండా అసలే భయం నా స్కూల్ అంటే పడదు. మా అమ్మ ఎందుకో ముందును కూర్చోబెట్టింది, తీసుకొచ్చి పారిపోతాడంటే నా క్యారెక్టర్ మా అమ్మకు తెలుసు కనుక ముందును కూర్చోబెట్టింది. అది వచ్చి నన్నే కొట్టిందండి. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అది నన్నే కొట్టింది వచ్చి. మా అమ్మ వెళ్ళిపోక అరగంట అవుద్ది. వెంటనే నా చేతిలో ఉన్న పలకతో దాన్ని బుర్ర మీద కొట్టి పరారైపోయానండి నేను. రాగానే నన్ను ఏదో బుజ్జగించినట్టుగా మాట్లాడాలి, మంచి కథలు చెప్పాలి అని నేను ఆశతో కూర్చుంటాను అక్కడ. వచ్చిన తర్వాత టీచర్ కొడుతుందని అంతవరకు భయపడినోడిని టీచర్ పిల్లలు కూడా తంతారా అనే భయం నా మనసులోకి వచ్చేసింది. పారిపోయినట్టు కొట్టేసి. ఆ తర్వాత మా అమ్మ ఎంత ప్రాధాయపడినా వాడికి మాత్రం మా స్కూల్లో సీట్ ఇవ్వని చెప్పారు జ్ఞానాపురంలో. పచ్చిగా ఉన్నారు యూదుల్లో చాలామంది. ధర్మశాస్త్రం అని కావాలని పట్టుబట్టి ఉన్నారు.
లేదు, యేసు ప్రభు ద్వారా బాప్తిసం పొందితే కానీ రక్షణ లేదని క్రైస్తవులుగా మనం బోధించే కాలం అది. కొత్త కదా, పరిచయం అయింది. విదిన్ 10-15 years అయింది ఇది పరిచయం అయ్యి, బాప్తిసం పొందటం, రక్షణ పొందటం అనేది. మరి ఇది ధర్మశాస్త్రం కొన్ని వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు దాన్ని యూదులు. అది సడన్గా కాదన్నాం అనుకోండి, సున్నతి లేదన్నాం అనుకోండి, వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు? అందుకే యాకోబు గారు సంఘ పెద్దలు పౌలు గారిని కూర్చోబెట్టి బుజ్జగిస్తున్నారు. ఏమనంటే 20వ వచనం, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారురా నాయనా. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని అనియు, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ నీ మీద ఏమని నేరం వేశారంటే, మోషేని విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. అదండి ఇతని మీద కేసు. మీకు అర్థమైందా? వేలాది మంది వచ్చారు యేసు ప్రభువుని నమ్మి. అన్ని జనుల్లో నుంచి వచ్చిన యూదులు సున్నతి చేసుకోకూడదు, సున్నతికి దీనికి సంబంధం లేదని నువ్వు చెప్పక బాబు. వాళ్ళందరూ ధర్మశాస్త్రం మోషేని నమ్మారు బాగా వాళ్ళు. ఇప్పుడు కానీ నువ్వు మోషేని నమ్మొద్దని కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా వెళ్ళకూడదు, సున్నతితో మనకు ప్రయోజనం లేదని కానీ చెప్పావనుకో, వాళ్ళు ఏమైపోతారు? 2,000 వేల మంది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. కనుక వాళ్ళని మనం దక్కించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉన్నారు వాళ్ళు లోపలికి వచ్చి. ఇలాంటప్పుడు మనం ఏమైనా చెప్తే ఏం బాగుంటుందో సుమాని బుజ్జగిస్తున్నారు పేతురు గారికి, బర్నబా గారికి. వీళ్ళని మళ్ళా చదువుతున్న అదే మాట 21, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేని విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గుర్చి వర్తమానం విని ఉన్నారు. కనుక బాబు నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళందరూ దేవుళ్ళలోకి రావాలి కదా, 2,000 మంది దేవుళ్ళలోకి రావాలంటే నువ్వు ఒక చిన్న పని చేయి. 22వ వచనం, కావున మనం ఏమి చేయుదము, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. మోషే ఆచారం ప్రకారంగా నడవకూడదని, యూదులు ఆచారాలు వద్దని, సున్నతితో ప్రయోజనం లేదని మోషేను నువ్వు వద్దంటున్నావన్న సంగతి యెరూషలేములో ఉన్న యూదులందరూ, నువ్వు ఈ సిటీకి వచ్చావన్న సంగతి వాళ్ళకి ఎప్పుడో తెలిసిపోయింది. వాళ్ళందరూ వచ్చి నిన్ను కుమ్మేయొచ్చు, కాదన్నందుకు నిన్ను రాళ్లతో కొట్టచ్చు, లేదా దేవుని విడిచిపెట్టి పోవచ్చు. ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కనుక నువ్వు ఒక పని చెయ్యాలి పౌలు గారు అని చెప్తున్నారంటే, సంఘము యాకోబుతో కలిసి చెప్తున్నారు వాళ్ళంతా. ఏమని? కావున మనం ఏమి చేయుదుము. 22, నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మొక్కుబడి ఉన్న 9 మనుషులను మా యొద్ద ఉన్నారు. నీవు ఈ 9 వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షవరము చేయించుకొనుటకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నువ్వు ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. ఇదండి మొక్కుబడికి కారణం. ఎందుకు మొక్కుబడి చేసుకున్నాడు? టెంకిరే వెళ్ళి తల ఎందుకు ఇచ్చుకున్నాడని మీకు డౌట్ వచ్చేస్తుంది. మీకు ఎందుకు వచ్చిందంటే సంఘం చెప్పింది ఆ రోజు పౌలు గారికి, నాయన నీ మీద ఇలాంటి అపరాధాలు అభియోగాలు ఉన్నాయి, మా దగ్గర ఇలా మొక్కుకున్న 4 దుష్ట చతుష్టయం 9 ఉన్నారు, వాళ్ళను కూడా నువ్వు కూడా తీసుకెళ్ళిపో, ఆ యెరూషలేము పండగలు తీసుకెళ్ళు, నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా కటింగ్ వీళ్ళకి చేయించు. నీకు అర్థమైందా? నువ్వు చేయించుకో, వాళ్ళకి చేయించి డబ్బులు కూడా నువ్వెయ్యు, ఇదంతా నేను కనిపెడతారు వాళ్ళు. ఒరే ఎవడరా పౌలు గారు ధర్మశాస్త్రాన్ని వద్దన్నాడు కట్టి ఆయనే మొక్కు తీర్చుకుంటున్నాడు వచ్చి, అది కాకుండా 9 తీసుకొచ్చి మొక్కు తీరుస్తున్నాడు ఆయన. అలాంటి వాడి మీద ఇలాంటి అభియోగాలు చేస్తారా మీరు అని అనుకొని నీ మీద ఉన్న అభియోగం పోద్ది అని చెప్పటానికి, చెయ్యించటానికి అపోస్తలుడైన పౌలు చేత ఆనాటి ప్రారంభ సంఘం చేయించింది. అంటే ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి తీసుకురావటానికి ఎన్ని తంటాలు పడాలో చూడండి మీరు. మన వాళ్ళు చేసే తప్పుడు చెప్పంటారా?
వీడి క్రిస్మస్ అయితే యాపిల్ పండు, కేకు మొక్క. ఏం పువ్వు అమ్మది? క్రైస్తవులు చేసే పువ్వులు గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులు అంటే ఆ పువ్వులు కాదు, కోడిగుడ్డ చేసేది గులాబీ పువ్వులు. అది క్రైస్తవులు పంచుతారు మా క్రిస్మస్ సండేస్. పాపాలు తింటారు, హిందువులు తినరా. ఆళ్ళు కానీ ఏమైనా అరటిపళ్ళు కానీ ఆకు కానీ ఒక్క కానీ ఏమనిస్తే విగ్రహాల దగ్గర పెట్టింది మనం తీసుకోకూడదు, ప్రసాదం మనం ముట్టుకోకూడదని ప్రసాదం అంటారు. అలాగంటే నువ్వేదైనా చెప్తాడు వింటాడా? నువ్వు ఇచ్చింది ఆడు తిన్నాడు, ఆడిచ్చింది నువ్వు తినొచ్చుగా. చెప్పండి ఏమండి? నిత్యానంద స్వామి దగ్గర అరటిపండు ఎడితే ఆడు మహిమేమని ఉంది అరటిపండులోకి రావడానికి. ఆడే పోకిరి నెంబర్ 1. అరటిపండు దేవుడు వలన పుట్టింది. వాడు పట్టుకుంటే నిత్యానంద స్వామి పవర్ ఏమైనా ఇందులోకి వస్తుందా? కనీస జ్ఞానం మనకు ఉండాలి. అది కాళికామాత దగ్గర పెట్టినా, దుర్గా భవానీ దగ్గర పెట్టినా, అది అరటిపండు గట్టిగా తినే పైనుండి లోపలకు వెళ్ళింది మనిషిని అపవిత్రపరచదన్నాడు యేసు ప్రభు. ఎక్కడి నుంచి వచ్చేది అపవిత్రపడుతుందట? లోనుండి పైకి వచ్చేది. అంటే నీ హృదయం, అవే నిన్ను అపవిత్రపరుస్తాయి. కానీ పైనుంచి లోపలికి వెళ్ళేవి నిన్నెందుకు పాడు చేస్తాయి? అరటిపళ్ళు, గులాబీ పువ్వులు, ఆకు ఒక్క, ఇవన్నీ ఎవరు పుట్టించారు? నువ్వా తండ్రా? తండ్రి వలన కలిగినవి ఎక్కడుంటే నీకేంటి? తిరుపతి కొండ మీద అరటిపళ్ళు, అరటి తోట ఉంటాయి, అరటిపళ్ళు నువ్వు తినవా? ఎవరా? తిరుపతి కొండ మీద పడిన దేవుడిచ్చిన వర్షం నీరు అలా కొండల మీద ప్రవహించి మీ కృష్ణానదిలోకి వస్తే మీరు తాగరా? అది కొండ మీద కురిసింది నేను ముట్టుకొని అంటావా? మొత్తం ఎండిపోద్ది నీకు అప్పుడు. కనుక క్రైస్తవులు కూడా ఎంత బుద్ధిహీనులో చూసారా? అంటే ఈ రోజుని కాదు, ప్రపంచంలో మొదటి శతాబ్దం తరువాత క్రైస్తవులను ఎవరైతే వచ్చారో వాళ్ళ ఈ రోజు వరకు, నేను పుట్టినంత వరకు ఏ ఒక్కడికి బైబిల్ మీద అవగాహన లేదు. అందుకే ఇది మనసులో పెట్టుకున్న అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట రాయించాడు. చూడండి, కొరింథీయులకు ఇదే మనసులో పెట్టుకున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము నుండి 19వ వచనము నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము నుండి, నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై. ఈ పాఠం ఎక్కడ నేర్చుకున్నాడు? ఎన్ని వేల మంది యూదుల్లో ఉన్నారో చూసావా అని యాకోబు చెప్పిన మాట గుర్తొచ్చింది ఆయనకి. కనుక అన్ని వేల మందిని తండ్రి దగ్గరికి తీసుకురావాలంటే ఈయన తలక్షవరం చేయించుకోవడం బెటరు, అంతే కదా? అందుకే అంటున్నాడు, నేను అందరి విషయము స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేనే. సపోజ్ ఇప్పుడు తిరుపతిలో ఒక పూజారిని మార్చాలనుకోండి, నేను మార్చాలనుకోండి. అప్పుడు నేను వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను, వింటానన్నాడు అనుకోండి, కూర్చోబెట్టి కొండ మీదే చెప్తున్నాను. మీరు వాక్యం చెప్పారు కదా, నాకు నేను విన్నాను కదా, మీరు కూడా ఒకసారి దేవుని సన్నిధికి రండి నన్ను తీసుకెళ్ళాడు అనుకోండి, నేను అక్కడ రాకూడదంటే అయిపోయినట్టేనా? అయితే నువ్వు దిగిపో అంటాడు కిందకి, కొండ దిగిపో. కనుక అతనిని ఆ కొండ నుంచి నువ్వు కిందకు దించాలంటే ఆయన రమ్మన్న దగ్గరికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైపోతావు? వెంకటేశ్వరుని చూసి భయపడిపోతావా? నీ గుండె ఏమైనా ఆగిపోద్దా? నీ నోటంటే ఏమైనా బూతులు వస్తాయా? నిశ్శబ్దంగా నిలబడి వెళ్ళి వచ్చిన నష్టమే ఉంది నీకు. ఎంత బాగుందండి పంతులు గారు. ఆ తర్వాత నెమ్మదిగా బాప్తీసు నుంచి లోపలికి దించాయి, అంతే. క్రైస్తవులు ఈరోజు బోధన విధానం తెలియక హైందవ సోదరుల్ని కావాలనే శత్రువులుగా చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడు కాదని చెప్పడం, వాళ్ళ దేవాలయాల ముందుకెళ్ళి తూచి అంటాం. మరి నిన్నేం చేయాలా? తొక్క తీయొద్దు నీకు. అందుకే ఒరిస్సాలో దేవాలయాలన్నీ పడగొట్టేశారు. ఒరిస్సాలో ఎందుకు పడగొట్టేశారు? చర్చిలన్నీ సున్నపెడతలు ఇవి. వీడికి బైబిల్ రాదు, ఏమి చెప్పాలో తెలీదు. చిన్నప్పుడు సువార్తకు తీసుకెళ్ళేవాడు ఒకడు, దెయ్యాల సాలమన్న పేరు వాడికి. వాడి పేరే దెయ్యాల సాలమను. వాడు అర్ధరాత్రి అప్పుడు లేపోవాడండి మమ్మల్ని, చిన్నపిల్లలం మేము.
పదండి ఇప్పుడు మనం దయ్యాన్ని తగులుదాం అన్నాడు. ఈడికి ఎక్కడ కనిపించిందిరా నాయన ఈ రాత్రి అప్పుడు దాన్ని తగలడానికి ఈడెళ్ళాలి కానీ మమ్మల్ని తీసుకెళ్తా, మా భయం మాది కదా చిన్నోళ్ళం బాగా. తీరా అక్కడ మా ఊర్లో బంగారమ్మ గుడి అని ఒక గుడి ఉందండి, ఆ గుడి దగ్గర తీసుకెళ్ళాడు. అది పెద్ద మర్రి చెట్టు ఏకాచిగా, ఏదో అక్కడికి వెళ్ళగానే మనకి ఏదో బేతాళ కథ భయంకర సినిమాలు గుర్తొస్తున్నట్టు అయిపోతుంది. మేము పిల్లలం కదండి, ఏదో సువార్తలో రమ్మన్నాడని పాటలు పాడడానికి డ్రమ్ము కొట్టడానికి వెళ్ళాం మేము అంతే. ఆ తర్వాత ఇటు మమ్మల్ని కొడతాడు అర్ధరాత్రి తర్వాత నాకు తెలీదు. అంతేనండి, అందరినీ నిలబెట్టాడు. ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి, పాటలు పాడుకుంటూ ప్రదక్షిణం చేసాం. మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్, 7 రౌండ్లు ఉన్నాయి మనకి యెహోషువలో. ఈ 7 రౌండ్లు ఇటు గుర్తున్నాయి. మరో 7 రౌండ్లు చేయించాడు. అక్కడి నుంచి యేసు నామాన్ని పో అనమంటున్నాడు అందరినీ. లోపల ఎవరైనా ఉంటే కదా వెళ్ళిపోవడానికి, లోపల ఉన్న విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? అది రాత్రి బతికిపోయామండి మేము. అదే పగలైతే గుడి ముందు సమాధి చేసేద్దరు మమ్మల్ని. ఈ పిచ్చోడితో వెళ్ళటం వల్ల మా దుమ్ము దులిపెద్దురు. అలా అండి క్రైస్తవుల్లో ఇలాంటి బుద్ధిహీనులు, మూర్ఖులు, బైబిల్పై సరైన అవగాహన లేదు వాళ్ళకి. ఏమండి ఇప్పుడు ఈ కెంక్రేయలో పౌలు తల కత్తిరించుకోవడానికి వెళ్ళటానికి కారణం ఏంటో ఎంత సబ్జెక్ట్ చెప్పారు. చాలా చిన్నది చెప్పాను, ఇంకా చాలా పెద్దది ఉంది. టైం అయిపోయింది, మనకు 1 అవర్ అయింది. ఎంత సబ్జెక్టు ఎవరికంటే తెలుసు బైబిల్లో? పాత నిబంధనలో ఒక వచనం తీసి అంతటా, లేదా కొత్త నిబంధనలో ఒక వచనం తీసి అంతటా రెబెకా కడవనెత్తుకొని, ఇంకా అదే చెప్తారండి, కడవనెత్తుకొని ఒక దగ్గర కొమ్మనెత్తుకొని ఒక దగ్గర మనిషిని ఎత్తుకొని, ఈ ఎత్తుకోవడాలన్నీ ఎక్కడున్నాయో బైబిల్లో ఇవన్నీ ఎత్తుకొని మనల్ని కొదగొట్టేస్తారు కిందనే. ఏమండి మరొకటి ప్రసంగం కొత్తనమేననుకో, అంతట జక్కయ్య మేడి చెట్టు దిగి నీ ధనము నుంచి దిగు, నీ ఆశల నుంచి దిగు, ఏమండి నీ పిచ్చి నుంచి దిగు, నీ అందులోంచి దిగు, ఇందులోంచి దిగు, దిగు 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 చెప్పి చంపేస్తాడు, మళ్ళీ దించేస్తాడు మనల్ని. ఒక సమర స్త్రీ గురించి చెప్పుకున్నాడు అనుకోండి, అంతటా కొండ ఆమె కొండ విడిచిపెట్టింది, నువ్వు పాపాలు విడిచిపెట్టి అంటాడు. ఆమె అదే ఫలాన్ని వదిలేసింది, నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి అంటాడు. ఆమె కొండ విడిచిపెట్టింది కనుక నీ కూతురు నాకు విడిచిపెట్టి అంటాడు వీడు. చూసారా, వీళ్ళ ప్రసంగాలు మీరు విన్నారో లేదో కానివ్వండి, ఈ తరహా ప్రసంగాలు నా బ్రతుకు కాలంలో విని పిచ్చెక్కిపోయాను. కనుక నాయన పౌలు గారు అదే అంటున్నాడు, బైబిలుకున్న పరిజ్ఞానంలో బైబిల్లోనే మహాజ్ఞానం ఉన్న ఆ మహాజ్ఞానాన్ని బంధించి అమాయకులైన వారు, అప్పుడే పచ్చిగా వచ్చే పిల్లలు, దేవుళ్ళకి వచ్చే వాళ్ళకి బలవంతంగా రుద్ది ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు ఆ రోజు యాకోబు సంఘంతో కలిసి పౌలు గారికి చెప్పాడు, అంత మహాజ్ఞానికి. అందుకే పౌలు అంటాడు 20వ వచనం చూడండి, ఇప్పుడు 1 కొరింథీ 9వ అధ్యాయం 20వ వచనం, యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటుని. అది 50 ఎన్నో వేల మంది యూదులు ఆ రోజు మారిపోతారు. పౌలు గారు కెంక్రే వెళ్ళి తలక్షౌరం చేయించుకోకపోతే ఎందరో వేల మంది యూదులు వెనుదిరి వెళ్ళిపోతారు దేవుణ్ణి వదిలేసి. అందుకే యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులు వలె, యూదుని వలె ఉన్నాను. యూదుని కాదు, నేను క్రైస్తవుడిని, యూదును వలె నటించాను, అంతే నటించాను. ఎలాగ బొర్రలో పేరు పెట్టే ఇల్లు ఉన్నాయి, మాసిపోయింది, క్షవరం ఎలాగ చేయించుకోవాలి మంగళ షాప్కి వెళ్ళి, అదేది ఎక్కడ చేయించుకుంటే బెటర్ కదా, 1 shot 2 birds. ఇక్కడ నా తాక్షవరం అయిపోద్ది, వాళ్ళకి మొక్కుబడి తీరినట్టు అవుద్ది. ఎంత తెలివైనడు చూసారా పౌలు. అలా మనం తెలివిగా ప్రవర్తించాలి ఎదుటివాడిని కాపాడడానికి. తర్వాత వచ్చిన ఏమన్నాడండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు. మోసే ధర్మశాస్త్రాన్ని ఇతర కాదంటున్నాడు అన్న వాళ్ళని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె, ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని నటించాడు. మీకు అర్థమైంది నాయన. కనుక పౌలు గారు కెంక్రేయలో ఎందుకు క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళాడో నీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయిందా? సెలవు.